వర నిర్ణయం. రచన లక్ష్మీ గాయత్రి. చందమామ కథ. విశ్వపతి మీనాక్షి దంపతులకు మైథిలి ఒక్కతే సంతానం. గారాబం చేసిన కూతుర్ని తగిన క్రమశిక్షణతో పెంచాడు విశ్వపతి. మైథిలి కూడా స్వతహాగా చురుకైనది, బుద్ధిమంతురాలు. ఆమె విశ్వపతి ఆస్తికంతటికి ఏకైక వారసురాలు కావడం చేత తమ కోడలుగా చేసుకోవాలని చాలామంది వివ్వుళ్ళీరేవారు. అయితే తమ కోరికను బయటపెట్టి ప్రయోజనం లేదని అందరికీ తెలుసు. కారణం విశ్వపతి ముగ్గురు మేనల్లుళ్ళు. విశ్వపతికి ముగ్గురు అక్కలున్నారు. వాళ్ళ ముగ్గురికి రాము, సూర్యం, చంద్రం అనే పేర్లు గల ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళ తల్లులు ముగ్గురికి మైథిలిని తమ కోడల్ని చేసుకోవాలని ఆశగా ఉన్నది. విశ్వపతి మేనల్లుళ్ళు ముగ్గురిలో రామం కంటే సూర్యం, చంద్రం ఇద్దరూ ధనవంతులు. అయితే వాళ్లల్లో సూర్యం కంటే చంద్రం ఎక్కువ అందగాడు కావడం చేత మీనాక్షికి కూతుర్ని చంద్రానికిచ్చి పెళ్లి చేయాలని కోరికగా ఉండేది. ఒకనాడు విశ్వపతి కూతుర్ని చేరబిలిచి, అమ్మా, నిన్ను తమ కోడల్ని చేసుకోవాలని నీ ముగ్గురు మేనత్తలకు కూడా ఉబలాటంగా ఉన్నది. నిన్ను చంద్రానికిచ్చి పెళ్లి చేయాలన్న మీ అమ్మ కోరిక నీకు తెలియంది కాదు. నాకంటూ ప్రత్యేకంగా ఏ కోరిక లేదు. ముగ్గురు మేనల్లుళ్ళు నాకు సమానమే. నువ్వు తెలివైన దానివే కాక బుద్ధిమంతురాలు అన్న అహంకారం తండ్రిగా నాకు ఎంతో ఆనందం. బాగా ఆలోచించుకొని నువ్వే వర్ణనిర్ణయం చెయ్యి. ఆ ప్రకారమే నీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు. తండ్రి మాటలకు మైథిలి కాస్త సిగ్గుపడుతూ, నిర్ణయించేందుకు ఆ ముగ్గురి అలవాట్లు, ప్రవర్తన నేను ఈనాటి వరకు అంతగా గమనించలేదు నాన్న అన్నది. అది విని విశ్వపతి ఒక క్షణం ఆలోచించి, మరొక 15 రోజుల్లో ఉగాది పండుగ రానే వస్తున్నది. పండుగకు రమ్మని నీ ముగ్గురు బావలను ఆహ్వానిస్తాను. అప్పుడు తీరికగా నీ పరీక్ష కాని అన్నాడు. తర్వాత విశ్వపతి వెళ్ళి పండుగకు 3 కుటుంబాలను ఆహ్వానించి, పెళ్లి మాట ఎత్తిన ముగ్గురక్కలకు నిర్ణయం నా కూతురికే వదిలేశాను. ఏ సంగతి ఉగాది వెళ్ళగానే చెబుతానన్నది. దాని ఇష్ట ప్రకారమే చేస్తాను అని చెప్పాడు. విశ్వపతి ముగ్గురు మేనల్లుళ్ళు పండక్కు వచ్చారు. ఉగాది నాడు తెల్లవారుజామునే లేచి తలంట్లు పోసుకొని విశ్వపతి కొత్త బట్టలు కట్టుకున్నారు. అంతలో వీధిలోంచి మల్లెపూల మనిషి కేక వినిపించింది. అది విని మైథిలి వీధి వాకిలి దగ్గరకు వచ్చి పూల పిల్లని పిలిపించింది. అక్కడే ఉన్న ముగ్గురిలో సూర్యం ఇంటి చుట్టూరా తోటలో అన్ని పూలుండగా మళ్ళీ పూలు కొనడం ఎందుకు అన్నాడు. ఈ ప్రశ్నకు మైథిలి జవాబిచ్చేలోగానే రాము నవ్వి, తోటలో అన్ని రకాల పువ్వులు ఉన్నవి గాని మల్లెలు లేవు, కొనుక్కొని అంటూ పూల పిల్ల వైపు తిరిగి 2 మూరలు కొలిచి ఇవ్వు అంటూ జేబులోంచి డబ్బు తీశాడు. పూలపిల్ల పూలమాల కొలిచి ఇవ్వబోయింది. ఇంతలో చంద్రం ఆ పిల్లను వారిస్తూ, మరి 2 మూరలు ఇవ్వు అని రాము వైపు చూసి వేళాకోళంగా, పండగ పూట పువ్వులు కొనేవాడివి బొత్తిగా బుటాబుటీగా కొనకపోతే భారీగా కొనవచ్చు కదా అంటూ తన జేబులోంచి డబ్బు తీసి పూల పిల్లకు ఇచ్చాడు. రాము ఆ మాటలకు చిన్నబుచ్చుకోక, ఇంట్లో ఉన్న 2 ఆడవాళ్ల తలలకు 2 మూరల పువ్వులు చాలు, అవసరానికి మించి వృధా చేయడం దేనికి అన్నాడు. తల కొలిచి పువ్వులు కొంటావన్నమాట, భేష్ అంటూ నవ్వాడు చంద్రం. సూర్య అతడి నవ్వుకు శృతి కలిపాడు. రాము మౌనంగా ఊరుకున్నాడు. ముగ్గురు సంభాషణ విన్న మైథిలి చిన్నగా నవ్వుకొని మల్లెలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మరి కొంతసేపటికి విశ్వపతికి వాడుకగా చీరలు అమ్ముతున్న మనిషి చీరల మూట పట్టుకుని వచ్చాడు. వాణ్ణి చూసి ఆశ్చర్యంగా విశ్వపతి, పండుగకు కావలసిన చీరలు తీసుకున్నాం కదా, మళ్ళీ వచ్చావేమిటి అని ప్రశ్నించాడు. కొత్త రకాల చీరలు వచ్చాయి బాబు, అమ్మాయి గారికి బాగుంటాయని తెచ్చాను అన్నాడు చీరలవాడు. విశ్వపతి వాడికి జవాబిచ్చే లోపలే చంద్రం ఏవి చూపించు అన్నాడు. ఈలోగా వాళ్ల మాటలు విని మైథిలి అక్కడికి వచ్చింది. ఏదో కొత్త రకపు చీరలట, నీకేది నచ్చుతుందో చూసుకో అన్నాడు చంద్రం. ఇప్పుడెందుకు బావా, పండక్కి 2 చీరలు తీసుకున్నాను అన్నది మైథిలి. ఇది పండక్కి నేనిచ్చే కానుకో అంటూ నవ్వాడు చంద్రం. రామన్ జోక్యం చేసుకుని, చీరలు కొత్తవి ఉండగా మళ్ళీ కొన్ని డబ్బు వృధా చేయడం దేనికి చంద్రం, ఆ డబ్బు పెట్టి ఇంకేదైనా కొనివ్వరాదా అన్నాడు. ఇంకేదైనా కొనివ్వడం తర్వాత చూస్తాను అంటూ చంద్రం వెంటనే చీరలన్నిటిలోకి ఖరీదైన చీర ఎంపిక చేశాడు. మైథిలి ఆ చీర నచ్చినట్టు తల ఊపగానే చంద్రం రాము వైపు ఒకసారి గర్వంగా చూసి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి చీరల వాడికి ఇచ్చాడు. ఆ సాయంత్రం రాము, సూర్యం, చంద్రం ముగ్గురు కలిసి అలా ఊళ్ళోకి వెళ్ళి వచ్చారు. వస్తూనే రాము మైథిలిని సమీపించి తన చేతిలో ఉన్న ఒక పద్య గ్రంథాన్ని ఆమెకిచ్చాడు. మైథిలి ఆశ్చర్యంగా, ఈ పూర్వకవి అంటే నాకిష్టమని నీకెలా తెలుసు బావా అని అడిగింది. ఉదయం నువ్వు పక్కింటి అమ్మాయితో మాట్లాడుతూ ఫలాని పూర్వకవి రచనలంటే ఇష్టమని, కానీ ఆయన రచనల్లో ఒకటి ఎంత ప్రయత్నించినా దొరకలేదని అంటుండగా విన్నాను. బజార్లో ఈ పుస్తకం కంటపడగానే నీ మాటలు గుర్తుకొచ్చి వెంటనే కొని తెచ్చాను, నా కానుకగా తీసుకో అన్నాడు రాము.
ఆ రాత్రి భోజనాలయ్యాక ఎందుకో పెరట్లోకి వెళ్ళబోతూ మైథిలి అక్కడ జరుగుతున్న సంభాషణ విని అప్రయత్నంగా ఆగిపోయింది. నీ దగ్గర లేదంటే నమ్మబుద్ధి కావడం లేదు రాము, కాస్త నిష్ఠూరంగా వినిపించింది చంద్రం స్వరం. నిజంగా లేదు చంద్రం, సాయంత్రం నా దగ్గరున్న 200 రూపాయలు ఏదో అవసరానికి కావాలని మామయ్య తీసుకున్నాడు. సూర్యాన్ని అడిగి చూడు అంటున్నాడు రాము. సరేలే, డబ్బుకు వాడి ప్రాణానికి లంకె అన్నాడు చంద్రం విసుగ్గా. వాళ్ళ మాటలు విని అప్పటికి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిన మైథిలి కుతూహలం ఆపుకోలేక తండ్రిని రహస్యంగా, రామం బావ దగ్గర డబ్బేమైనా తీసుకున్నావా అని ప్రశ్నించింది. విశ్వపతి ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు అన్నాడు. మైథిలి అంతకు ముందు పెరట్లో తాను విన్న సంభాషణ గురించి చెప్పింది. విశ్వపతి ఏదో అర్థమైనట్టుగా తలపంకిస్తూ, ఓహో అదా సంగతి, నిజానికి నేను రామన్ దగ్గర ₹1 కూడా పుచ్చుకోలేదమ్మా. సూర్యం గాని చంద్రం గాని నన్ను రామన్ దగ్గర డబ్బు తీసుకున్నావా అని అడిగితే, అవును, అవసరం కొద్దీ 200 తీసుకున్నాను అని చెప్పమని రామమే నాకు చెప్పాడు. ఇందులో ఏదో గూఢ రహస్యం ఉండి ఉంటుందని సరే అని తల ఊపాను. ఆ తర్వాత చంద్రం నన్ను అడిగితే రామన్ చెప్పమన్నట్టే చెప్పాను. ఇదన్నమాట విషయం అంటూ పెద్దగా నవ్వాడు. మైథిలి తండ్రి చెప్పిన దానికి సంతోషిస్తున్నట్టు ముఖం పెట్టి, నాన్న, ఇప్పుడు మీరు రామం బావను నిజంగానే 200 అడగండి అన్నది. విశ్వపతి ఆశ్చర్యంగా, మనకెందుకమ్మా అంటూ ఏదో అనబోయాడు. మైథిలి తండ్రిని వారిస్తూ, అలా కాదు, అడుగు, ఇస్తే తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మన్నాడు రామం, సూర్యం, చంద్రం మేనమామ కుటుంబం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక విశ్వపతి డబ్బు తెచ్చి కూతురికిస్తూ, ఇదిగోనమ్మా, అడగ్గానే ఇచ్చాడు రాము, తిరిగి ఇవ్వడానికి తొందరపడుకు మావయ్య అని కూడా చెప్పి వెళ్ళాడు అంటూ ఆగి ప్రసన్నంగా ఉన్న కూతురు ముఖం కేసు చూస్తూ కుతూహలంగా చూడబోతే, నీ వర నిర్ణయం ముగిసినట్టున్నదే, ఒకవేళ ఆ వరుడు రామం కాదు గదా అని ప్రశ్నించాడు. మైథిలి సిగ్గుతో తల ఉంచుకుంటూ రామమేనన్నట్లుగా తల ఊపింది. కొంచెం దూరంగా నిలబడి తండ్రి కూతుళ్ల సంభాషణంతా విన్న మీనాక్షి వాళ్ళని సమీపించి, తండ్రి కూతుళ్ల పరీక్షలో రాముని నెగ్గాడన్నమాట. ఇంతకు అతడు గొప్ప, చంద్రం తక్కువ ఏమిటి తల్లి అని మైథిలిని ప్రశ్నించింది. విశ్వపతి చిరునవ్వుతో చెప్పమన్నట్టుగా కూతురి వైపు చూశాడు. మైథిలి తల్లికేసి చూసి చిన్నగా నవ్వి, వాళ్ళ గొప్ప తక్కువల గురించి ఎంతైనా చెప్పవచ్చమ్మా, అయినా 4 మాటల్లో చెబుతాను. డబ్బు సంపాదించడంలోనే కాదు, సంపాదించిన దాన్ని ఖర్చు చేయడంలో కూడా మనిషి తెలివితేటలు బయటపడతాయి. చంద్రం అతికిపోయే రకం, సూర్యం అందుకు పూర్తి వ్యతిరేకం, పరమ పిసినారి. మధ్యస్థుడైన రాము ఏ ఖర్చు ఎలా చేయాలో తెలిసినవాడు. గొప్పలకు పోయి తన దగ్గర ఉన్న డబ్బు పెట్టి నాకు చీర కొనేసిన చంద్రం రామాన్ని అప్పు అడగవలసి వచ్చింది. అటువంటి వాడికి ఇచ్చిన డబ్బు తిరిగి రాదని తెలిసిన రాము నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే అదే డబ్బు నాన్నకి ఇవ్వడానికి వెనుకాడలేదు. అంతేకాదు, పరోక్షంగా నా మనసు తెలుసుకుని నా కోసం పుస్తకం తెచ్చిన రామం నా భర్త అయితే నా మనసు తెలుసుకుని ప్రవర్తిస్తాడు. నేను కోరేవి మంచివైతే తీరుస్తాడు, లేని పక్షంలో అదుపు చేస్తాడు. ఇప్పుడు చెప్పు, చంద్రం కంటే రామం గొప్పవాడు కాదా అని ప్రశ్నించింది. మీనాక్షి చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది. విశ్వపతి గర్వంగా నవ్వుతూ, ఏం చెబుతుందమ్మా, ఆవిడకు అటువంటి ఆలోచనలు వస్తే గదా చెప్పడానికి అన్నాడు. మీనాక్షి వెంటనే చిరుకోపంగా, నాకు రాకపోతేనే నా కూతురుకు వచ్చాయి గదా, అదెవరనుకున్నారు, మీనాక్షి కూతురు అంటూ తృప్తిగా వంటింట్లోకి నడిచింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.